అది న్యూయార్క్ సిటీ. ఆ నగరంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ మీద సెలినోఫిలిస్ట్ నిలబడి ఉన్నాడు. అతను ఆ నగరాన్ని చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ మనుషుల్ని నేను పూర్తిగా అంతం చేస్తాను. వీళ్ళకి ప్లానెట్ ఎర్త్ మీద బతికే అర్హత ఏ మాత్రం లేదు అని చెబుతూ చాలా విచిత్రంగా నవ్వుతున్నాడు. అప్పుడు ఆకాశంలో ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అయ్యింది. అందులోంచి జెనో రోబోట్స్ బయటికి వచ్చి ఆ సిటీని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ సెలినోఫిలిస్ట్ చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ క్షణం ఆ నగరంలోకి ఎంటర్ అయింది SR-17 బ్లాక్ బర్డ్. సెలినోఫిలిస్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చూశాడు. తన దగ్గరున్న హీట్ విజన్ సూపర్ పవర్ ని యూజ్ చేసి ఆ SR-17 బ్లాక్ బర్డ్ ని డ్యామేజ్ చేశాడు. తర్వాత ఆ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ తప్పిపోయి ఆ సిటీ రోడ్డు మీద పడిపోయింది. లోపల ఉన్న మన సూపర్ హీరోస్ కి ఏమీ కాలేదు. అప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యాయి. అందులోంచి మన సూపర్ హీరోస్ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వచ్చి నిలబడ్డారు. బయట జరుగుతున్న విధ్వంసాన్ని చూసి వారందరూ షాక్ అయ్యారు. అప్పుడు అక్షయ్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ప్లాస్మా రైఫిల్ SRX ని తీసుకొని బయటకు వచ్చాడు. వాళ్ళకి కాస్త దూరంలో జెనో రోబోట్స్ ఎగురుకుంటూ వారి వైపు వస్తున్నాయి. అప్పుడు జటాహర ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డిఫరెంట్ అస్త్రాస్ ని యూజ్ చేసి ఆ వస్తున్న రోబోట్స్ ని గాల్లోనే డిస్ట్రాయ్ చేశాడు. అదే విధంగా అక్షయ్ కూడా తన ప్లాస్మా రైఫిల్ తో ఆ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. అప్పుడు అక్షయ్ తన ఫ్రెండ్స్ అందరికి వినపడేలా ఇలా చెప్పాడు. కుమారి, శివ, గీత ఇంకా జటాహర, మీ నలుగురు ఇక్కడే ఉండి ఇన్నోసెంట్ పీపుల్ కి హెల్ప్ చేయండి. మీ దారికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని అంతం చెయ్యండి. ఇక అనిత, నువ్వు నీ థండర్ పవర్ ని యూజ్ చేసి ఆ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చెయ్యి. నేను పార్దు వెళ్లి సెలినోఫిలిస్ట్ ని అంతం చేస్తాం అని అక్షయ్ ఖచ్చితంగా చెప్పాడు. అక్షయ్ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అప్పుడు అక్షయ్ వేసుకున్న జెట్ బూట్స్ యాక్టివేట్ అయ్యాయి. అప్పుడు అక్షయ్ గాలిలో ఎగరడం స్టార్ట్ చేశాడు. అది చూసి పార్దు చెప్పలేనంతగా ఆశ్చర్యపోయాడు. అక్షయ్, నాకు కూడా ఇలాంటి జెట్ బూట్స్ తయారు చేసి ఇస్తావా అని పార్దు అడిగాడు. తప్పకుండా ఇస్తాను అని అక్షయ్ సమాధానం చెప్పాడు. వాళ్ళందరూ చూస్తుండగా అక్షయ్ అక్కడి నుండి గాలిలో ఎగురుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. టార్మెంటోర్ వెనకాల మన స్పైడర్ స్పిరిట్ స్వింగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా గాలిలో వెళ్తున్నప్పుడు స్పైడర్ స్పిరిట్ ని ఇంకా టార్మెంటోర్ ని చంపడానికి వస్తున్న రోబోట్స్ ని గాలిలోనే వారు చాలా తెలివిగా అంతం చేశారు. టార్మెంటోర్ తన దగ్గర ఉన్న ప్లాస్మా రైఫిల్ తో ఆ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అదే విధంగా పార్దు కూడా తన వెబ్స్ ని యూజ్ చేసి ఆ రోబోట్స్ ని కదలనివ్వకుండా చేసి చాలా తెలివిగా అంతం చేస్తున్నాడు. తర్వాత ఆ ఇద్దరు కలిసి ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యారు. వారికి ఎదురుగా సెలినోఫిలిస్ట్ నిలబడి ఉన్నారు. మీ ఇద్దరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో పరావిష్ణు రాలేదా అని ప్రశ్నించాడు సెలినోఫిలిస్ట్. పరావిష్ణు ఎందుకు? నిన్నంతం చేయడానికి మేమిద్దరం సరిపోతాం అని అన్నాడు అక్షయ్. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, కానీ నన్ను ఓడించడం అంత తేలికైన పని కాదు అని నవ్వుతూ సెలినోఫిలిస్ట్ అన్నాడు. అది చూద్దాం అని పార్దు అన్నాడు. యాక్టివేట్ టార్మెంటోర్ S-1000 ఆర్మర్ అని టార్మెంటోర్ అన్నాడు. యాక్సెస్ గ్రాంటెడ్ అని టార్మెంటోర్ చేతిలో ఉన్న ప్లాస్మా రైఫిల్ చెప్పింది. ఆ క్షణం టార్మెంటోర్ వేసుకున్న బ్లాక్ సూట్ లిక్విడ్ గా మారి తన బాడీ అంతా స్ప్రెడ్ అయింది. కాసేపటి తర్వాత ఆ లిక్విడ్ టార్మెంటోర్ S-1000 ఆర్మర్ గా మారిపోయింది. ఈ ఆర్మర్ ని టార్మెంటోర్ నిబ్రిల్ ని అంతం చేయడం కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ ఆర్మర్ టార్మెంటోర్ కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఆ ఆర్మర్ ని చూసినప్పుడు పార్దుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ ఆర్మర్ చాలా బాగుంది. అది మాత్రమే కాదు, హైలీ అడ్వాన్స్డ్. అక్షయ్, నీ దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ లేవు అని నువ్వు బాధపడద్దు. నువ్వు టార్మెంటోర్వి. నీ ఇంటెలిజెన్స్ ఇంకా నీ విల్ పవర్ ఇవే నిన్ను చాలా గొప్పవాడిగా మారుస్తాయి అని సెలినోఫిలిస్ట్ అన్నాడు. నువ్వు మాట్లాడే తీరు నాకు బాగా నచ్చింది. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అని పార్దు అన్నాడు. అప్పుడు పార్దు ఇంకా అక్షయ్ ఇద్దరు కలిసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సెలినోఫిలిస్ట్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. వారి మధ్య జరుగుతున్న ఆ ఫైట్ చాలా భయంకరంగా ఉంది. ఆ ఫైట్ కారణంగా ఆ బిల్డింగ్ మెల్లమెల్లగా డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయింది. స్పైడర్ స్పిరిట్ ఇంకా టార్మెంటర్ ఫుల్ పవర్ ని యూజ్ చేసి సెలినోఫిలిస్ట్ తో ఫైట్ చేస్తున్నారు. కానీ సెలినోఫిలిస్ట్ సూపర్ పవర్స్ ముందు వారు నిలబడలేకపోతున్నారు. సెలినోఫిలిస్ట్ కొడుతున్న దెబ్బలకి మెల్లమెల్లగా టార్మెంటోర్ ఆర్మర్ బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. కానీ టార్మెంటోర్ అదేమీ పట్టించుకోకుండా ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు సెలినోఫిలిస్ట్ టార్మెంటోర్ కి ఒక అప్పర్ కట్ ఇచ్చాడు. ఆ దెబ్బకి టార్మెంటోర్ ఎగిరి నేల మీద పడ్డాడు. స్పైడర్ స్పిరిట్ పీకను పట్టుకుని గిరగిరా తిప్పి చాలా దూరం విసిరేశాడు. నడుచుకుంటూ వచ్చి నేల మీద పడి ఉన్న టార్మెంటోర్ గుండెల మీద కాలు పెట్టి గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకి టాప్ ఫ్లోర్ లో ఉన్న టార్మెంటోర్ ప్రతి ఫ్లోర్ ని బద్దలు కొట్టుకుంటూ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ని ఢీ కొట్టాడు. అప్పుడు సెలినోఫిలిస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిల్డింగ్ మీద నుండి కిందకు దూకేశాడు.
కింద పడిన తర్వాత సెలినోఫిలిస్ట్ లేచి నిలబడ్డాడు. సెలినోఫిలిస్ట్ పడిన ప్రాంతం అంతా ముక్కలైపోయింది. సెలినోఫిలిస్ట్ కి కాస్త దూరంలో కుమారి కనిపించింది. అదేనండి మన టోమో. సెలినోఫిలిస్ట్ కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని చెప్పాడు. ఆ క్షణం అతని చేతిలో ఒక పదునైన కత్తి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ కత్తిని పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ కుమారి వైపు వెళ్తున్నాడు. కుమారి కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని సెలినోఫిలిస్ట్ చూశాడు. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నా పేరు సెలినోఫిలిస్ట్ అని నవ్వుతూ చెప్పాడు. మై నేమ్ ఇస్ టోమో అని చెప్పింది కుమారి. వారిద్దరూ ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. మరోవైపు అనిత గాలిలో ఎగురుతూ తన థండర్ పవర్ ని యూజ్ చేసి కొన్ని వందల రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తోంది. శివ ఇంకా ఇన్నోసెంట్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నారు. అడ్డొస్తున్న రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. వారికి జటాహార కూడా హెల్ప్ చేస్తున్నాడు. మరోవైపు కుమారి సెలినోఫిలిస్ట్ తో చాలా భయంకరంగా యుద్ధం చేస్తోంది. సెలినోఫిలిస్ట్ చాలా తెలివిగా మరియు వేగంగా కుమారి శరీరం మీద భయంకరమైన గాయాలు చేశాడు. కుమారి శరీరంలోంచి రక్తం బయటికి వస్తోంది. నువ్వు కుమారి కదా? మా నాన్నగారు నీ గురించి చాలా విషయాలు చెప్పారు. నువ్వొక అనాథ కదా? నీలాంటి వాళ్ళు సూపర్ హీరోగా ఉండడానికి ఏ మాత్రం పనికిరారు. నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. నువ్వు ప్రజల్ని ఎలా కాపాడుతావు అని చాలా ఎగతాళిగా సెలినోఫిలిస్ట్ మాట్లాడాడు. ఆ మాటలకి కుమారికి చాలా కోపం వచ్చింది. కథానాన్ని గట్టిగా పట్టుకొని పరిగెత్తుకుంటూ సెలినోఫిలిస్ట్ మీదకు వెళ్ళింది. అప్పుడు సెలినోఫిలిస్ట్ కుమారి కథానాన్ని పట్టుకొని దాన్ని విరిచేశాడు. తర్వాత కుమారి పీకను పట్టుకొని చాలా విచిత్రంగా నవ్వుతూ ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు నన్నంతం చేస్తావా? నేను ఒక గాడ్ ని. నీలాంటి వాళ్ళు నన్ను కనీసం టచ్ కూడా చేయలేరు. ఈ ప్లానెట్ ఎర్త్ ని కాపాడడం ఎవరి తరం కాదు అని చెప్పి కుమారిని దూరంగా విసిరేశాడు. అప్పుడు కుమారి వెళ్లి ఒక గోడను ఢీకొట్టింది. అలా ఢీకొట్టడం వల్ల కుమారి తలకి గాయం అయ్యింది. గాలిలో ఎగురుతూ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్న అనితకి కుమారి కనిపించింది. అప్పుడు అనిత వేగంగా కుమారి ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. నేల మీద స్పృహ లేకుండా అలాగే గాయాలతో విరిగిపోయిన కథానాన్ని పట్టుకొని ఉన్న కుమారిని ఆ స్థితిలో చూసి అనిత చాలా బాధపడింది. కుమారిని గట్టిగా హక్ చేసుకుని అనిత కుమారి నుదుటి మీద కిస్ చేసింది. కుమారి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు చాలా ఎదిగిపోయావు. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అనిత చెప్పింది. హే నిన్నే, ఆ అనాథ అమ్మాయితో ఏం చేస్తున్నావు అక్కడ అని సెలినోఫిలిస్ట్ చాలా గట్టిగా ఇంకా పొగరుగా చెప్పాడు. అప్పుడు అనిత లేచి నిలబడింది. సెలినోఫిలిస్ట్ వైపు తిరిగింది. ఇప్పుడు నువ్వేమన్నావు అని అనిత చెప్పింది. నువ్వు వజ్రా కదా? విన్నాను. నీ గురించి చాలా విషయాలు విన్నాను. నువ్వే కదా జరీనాని చంపింది? నేను నిన్ను మామూలుగా చంపను, కొట్టి కొట్టి చంపుతాను అని సెలినోఫిలిస్ట్ అన్నాడు. మంచిది అని అనిత నవ్వుతూ చెప్పింది. తర్వాత మెరుపు కన్నా వేగంగా వెళ్లి సెలినోఫిలిస్ట్ ముఖం మీద ఒక్క పంచ్ ఇచ్చింది. ఆ దెబ్బకి సెలినోఫిలిస్ట్ 5 బిల్డింగ్స్ ని బద్దలుగొట్టుకుని వెళ్లి అవతల పడ్డాడు. ఈ దృశ్యాన్ని ఒక బిల్డింగ్ మీద నిలబడి ఉన్న పరావిష్ణు, విక్రమాదిత్య, టోర్మెంటోర్, స్పైడర్ స్పిరిట్ చూశారు. మీ ముగ్గురు అనితని చాలా తక్కువ అంచనా వేశారు. అది మాత్రమే కాదు, చాలా చులకనగా ఆమె గురించి మీరు ఆలోచించారు. ఇప్పుడు అనిత ఏంటో మీకు అర్థమవుతుంది చూడండి అని పరావిష్ణు అన్నాడు. మాస్టర్ ఇంద్ర, ఈ రోజు ఈ సెలినోఫిలిస్ట్ ని నేను చంపకపోతే మీరిచ్చిన వజ్రాయుధంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చాలా గట్టిగా చెప్పింది అనిత. అప్పుడు ఆ క్షణం ఆకాశం నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది. ఆ క్షణం అనిత వైపు సెలినోఫిలిస్ట్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అనిత ఆ వస్తున్న సెలినోఫిలిస్ట్ ని ఒక్క చేత్తో ఆపింది. అలా ఆపడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయాయి. పరావిష్ణు తన సూపర్ పవర్స్ ని యూజ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ ని సేఫెస్ట్ ప్లేస్ కి టెలిపోర్ట్ అయ్యేలా చేశాడు. అప్పుడు సెలినోఫిలిస్ట్ మీద ఒక డివైన్ థండర్ బోల్ట్ పడింది. ఆ థండర్ బోల్ట్ పడేలా చేసిందే మన అనిత. ఆ డివైన్ థండర్ బోల్ట్ కారణంగా సెలినోఫిలిస్ట్ శరీరం మీద భయంకరమైన గాయాలు ఏర్పడ్డాయి. నొప్పి తట్టుకోలేక పిచ్చి పట్టిన జంతువులాగా అరుస్తున్నాడు సెలినోఫిలిస్ట్. అప్పుడు అనిత సెలినోఫిలిస్ట్ ని కొట్టడం స్టార్ట్ చేసింది. అనిత కొడుతున్న ఒక్కొక్క దెబ్బకి సెలినోఫిలిస్ట్ శరీరంలో ఉన్న ఎముకలు విరిగిపోతున్నాయి. నోటి నుంచి ముక్కు నుంచి బ్లడ్ బయటకు వస్తోంది. ఎవడ్రా నువ్వు నా ఫ్రెండ్ ని కొట్టడానికి? ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ అనాథ అంటావా? కుమారికి నేను నన్ర గాడిద. ప్రపంచమంతా కుమారికి శత్రువులున్నా నేనెప్పుడు కుమారి పక్కనే ఉంటాను. అవసరమైతే ఈ ప్రపంచాన్ని కుమారి కోసం అంతం చేస్తాను. అంత మంచి అమ్మాయిని అనాథ అంటావా? రక్తాలొచ్చేలా కొడతావా అని చెబుతూ అనిత చాలా దారుణంగా సెలినోఫిలిస్ట్ ని రక్తాలొచ్చేలా కొడుతుంది. అలా అనిత సెలినోఫిలిస్ట్ ని కొడుతున్నప్పుడు విక్రమాదిత్యకి, పార్దుకి, అక్షయ్కి చెప్పలేనంత భయం వేసింది. వారిప్పుడు అనితని అంత కోపంగా చూడలేదు. సెలినోఫిలిస్ట్ ఎన్నోసార్లు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అనిత సెలినోఫిలిస్ట్ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి తన ప్రతాపం అంతా సెలినోఫిలిస్ట్ మీద చూపిస్తుంది. అనిత సెలినోఫిలిస్ట్ కి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు తన మీద ప్రతిదాడి చేయడానికి. చివరిగా అనిత ఇంద్రుడిచ్చిన వజ్రాయుధాన్ని ఉపయోగించి సెలినోఫిలిస్ట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసింది. అంటే అడ్డంగా నరికేసింది. అలా కోపం వల్ల పవర్ఫుల్ గా మారిన అనిత సెలినోఫిలిస్ట్ ని చంపేసింది. గాయపడి ఉన్న కుమారి దగ్గరికి అనిత వెళ్లి మహామాయ విద్యను ఉపయోగించి కుమారి శరీరం మీద ఏర్పడిన గాయాల్ని పూర్తిగా నయమయ్యేలా చేసింది. ఒకసారి అనిత
మహామాయ విద్యను ఉపయోగించి కుమారికి ఇదే విధంగా హెల్ప్ చేసింది. అలా అనిత కోపానికి సెలినోఫిలిస్ట్ బలైపోయాడు. ఇక్కడితో ఈ వీడియో ముగిసిపోయింది. రాబోయే వీడియోస్ ఇంకా ఆసక్తికరంగా క్రియేట్ చేస్తామని మేము మీకు మాటిస్తున్నాము. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే PSSU ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. మీరిస్తున్న సపోర్ట్ కి ఇంకా మీకు చాలా థ్యాంక్స్. ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.